गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। हरि ఓం. మనం సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు సర్వసామాన్యంగా మన కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఏకాగ్రత భూమధ్యంలో గురువుగారు చెప్పినట్టు కాకాజీ గారు చెప్పినట్టుగా ఒక భగవంతుని రూపం కానీ ఇష్టదైవ రూపం కానీ ఇష్టదైవ మంత్రం ఆ మంత్రంతో కూడిన రూపం కానీ ఒక జ్యోతి లేదా ఒక ఓంకారం ప్రణవం ఒక బిందువు అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్పేసి భూమధ్యంలో ఏదో ఒక్కటి మనం ఎంచుకుని అదే ప్రతిరోజు భూమధ్యంలో ఉన్నది అని అనుకుంటూ ఆ యొక్క ఏకాగ్రతని పెంచుకుంటూ ధ్యానం చేయాలి. అయితే అందరికీ సామాన్యంగా మనకు ఏకాగ్రత కుదరట్లేదు, రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇదంతా కూడా సర్వసామాన్యంగా చాలామంది అనుభవిస్తుంది. ఏకాగ్రత కుదురుతున్నప్పుడు అది చాలా మంచిదే ఆ స్థితి. మిగతా ఆలోచనలన్నీ పక్కన పెట్టినా గ్రాడ్యువల్గా నెమ్మదిగా మనసులో ఉన్నటువంటి సంస్కారాలు, చిత్తవృత్తులు, ఆ వాసనలు అవన్నీ తొలగించుకోవడం, చిత్తవృత్తి నిరోధమే మన యొక్క మార్గము. సహజ స్థితికి చిత్తం చేరినప్పుడు ఆ అనుభూతులు యోగారూఢ స్థితికి మనం చేరగలమని ప్రాప్తించుకోగలమని చెప్పేసి మనకి పతంజలి యోగ సూత్రాలు కూడా చెప్తాయి. అందరూ యోగులు, జ్ఞానులు కూడా వారు అనుభవపూర్వకంగా పొందినటువంటి సత్యాలు అవి. అయితే మనం ఇప్పుడు ఈ విధంగా ఈ ఏకాగ్రతని సాకార రూపంలోంచి నిరాకార తత్వరూపంలోకి మనం మార్చుకుంటూ ఆ అహంకారము అనేటువంటి నేను అనేటువంటి స్థితి నుంచి, ఈ క్రింది నేను అనే స్థితి నుంచి ఆత్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని అలా మానసికంగా మన బుద్ధిపరంగా సాధనా దృష్టితోటి ఏ విధంగా మనం వ్యాప్తం చేసుకుంటూ మన జీవాత్మ యొక్క దృష్టిని, విశాల హృదయాన్ని, ఆ దృష్టిని పెంచుకుంటూ పోవాలి అనేటువంటిది మనం కొద్దిగా 4 మాటలు చెప్పుకుంటూ ఇదే మన ఆలోచనలలో, ధ్యానంలో ఈ ఆలోచనలు మనం పెంచుకుంటూ ఆ విధంగా మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది. వేరే ఆలోచనలు రాకుండా ఉండడానికి ఉపయోగిస్తుంది. పరమాత్మ యొక్క ఒక తునక, ఒక స్పెక్ జీవాత్మ వ్యాప్తిని మరింత పెంచుకుంటూ పోయినట్లయితే పరమాత్మ కాగలదు. ఈ జీవుడే పరమాత్మ, అయమాత్మ బ్రహ్మ మహావాక్యం చెప్తుంది. గురువుగారు అదే చెప్పారు. సో అందుచేత మనం ఇప్పుడు ఏ విధంగా ఆలోచనలని తత్వపరంగా, జ్ఞానపరంగా, సాధనాపరంగా దాన్ని మలుచుకుంటూ ధ్యానాన్ని కొనసాగిస్తాము. మనం ఇప్పుడు చెప్పుకుంటూ అదే ఆలోచనల్ని మనం ధ్యానంలో ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం ఒక భగవంతుడి రూపం, ఒక జ్యోతి, దీపం జ్యోతి పరబ్రహ్మ, ప్రణవము ఓంకారం, ప్రణవమే పరమాత్మ యొక్క స్వరూపము, ఈశ్వర వాచకము, తస్య వాచిక ప్రణవ, ఈశ్వరుడు, ప్రణవమే ఈశ్వరుడు పరమాత్మ. అలాగే ఒక బిందు పరమాత్మ, ఏదైనా సరే పరమాత్మ. ఇప్పుడు ఆ పరమాత్మ ఒక సాకార రూపంలో మాత్రమే ఉంటాడా? అయితే విశ్వం అంతా వ్యాపించి ఉంటాడా? అది మనలో మనం మాట్లాడుకుంటూ ఈ ఏకాగ్రతలో ముందుకెళ్దాం. మనం భూమధ్యంలో పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఏ రూపంలో మనం ఈ 4 మనం ఏది ఎంచుకున్నా కానీ పరమాత్మ మన భూమధ్యంలో ఉన్నాడు, ఆజ్ఞాచక్రంలో ఉన్నాడు. అయితే భగవద్గీతలో కానీ, గురువు గారు కానీ, అందరూ యోగులు, జ్ఞానులు చెప్పినటువంటి ఆత్మతత్వంలో మరి ఈ పరమాత్మ విశ్వవ్యాప్తంగా ఉన్నాడే, విరాట్ స్వరూపమై ఉన్నాడే, అన్ని రూపాలు ఆయనవే. సూక్ష్మాది సూక్ష్మంలో అణోరణీయాన్ ఆ పరమాత్మ ప్రతి పరమాణువు ఇంకా అంతకంటే సూక్ష్మమైనటువంటి స్థితిలో కూడా ఉన్నాడే. అది ఏ విధంగా ఉన్నాడు? నిజమే, మన భూమధ్యంలో పరమాత్మ ఉన్నాడు. భూమధ్యంలో ఉన్నాడు అంటే మనలో ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు. మరి అందరిలోనూ ఉన్నాడు కదా. ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడంటే
అన్ని ప్రాణికోటి అంతా ఉన్నాడంటే, చరాచర సృష్టి అంతా ఉన్నాడంటే, ఈ భూగ్రహంలో ఉన్నాడంటే, భూగ్రహమే కాకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇతర గ్రహాలు, ఈ పాలపంతలు, మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. అప్పుడు అది విరాట్ స్వరూపమైంది. ఏ విధంగా అవుతుంది? మన భూమధ్యంలోంచి ప్రతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణమునందు మన శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. అయితే మనం ఏకాగ్రత కోసం కదా ఈ భూమధ్యంలో ఉన్నాడని అనుకుంటున్నాము. సో మన శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ పరమాత్మ శరీరం బయట కూడా ఉన్నాడు, సృష్టి అంతా ఉన్నాడు. అయితే పంచభూతాలతో కూడినటువంటి ఈ జడ శరీరంలో ఉంటూనే నేను అని అనుకుంటున్నాడు. మనం ఒక స్ఫురణ పొందుతున్నాం. నేను 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 నిద్రపోయాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నా మనసు ప్రశాంతంగా ఉంది, నా బుద్ధి ప్రశాంతంగా ఉంది, చక్కగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. అయితే ఈ బుద్ధిలో ఉన్నాడు, మనసులో ఉన్నాడు, నేను అనేది అంటూ ఉన్నాడు. మరి మనకి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన చిత్రంలోంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? పూర్వజన్మల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చిత్తంలో అణిగి దాగి ఆలోచనల రూపంలో ఉన్నాయి. సో ఆ విధంగా మొత్తం అంతా కూడా మన యొక్క ఏకాగ్రతని ఆ పూర్వం నుంచి వచ్చినటువంటి చిత్త వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి అంతరాయాలుగా ఏర్పడుతున్నాయి. అందుకని మనం భగవద్ దృష్టిని, పరమాత్మ దృష్టిని పెంచుకుంటూ పోయినట్లయితే నెమ్మదిగా ఆ ఆలోచనలు ఒక్కొక్కటే నిర్వీర్యమైపోయి శక్తివంతము లేకుండా, ప్రభావం చూపకుండా మన యొక్క పరమాత్మ చింతనతోటే మనం గడిపినప్పుడు మెల్లిగా అవన్నీ కూడా నిర్మూలింపబడతాయి కొంతకాలానికి. సో ఈ భగవంతుడు మన భూమధ్యంలో ఉన్నాడు, మన శరీరం అంతా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్ని శరీరాల్లో ఉన్నాడు, అన్ని జంతువుల్లో, పక్షుల్లో, క్రిముల్లో, కీటకాల్లో, ప్రాణికోటి అంతా ఉన్నాడు. అంతేకాదు మొత్తం ఈ సృష్టిలో చరాచర సృష్టి అంతా ఉన్నాడు, విశ్వంలో అంతా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు మనం ఏ రూపంలో ఉంటాడు? అన్ని రూపాలు ఆయనవే. మరి ఈ రూపాలన్నీ కూడా ఒక ప్రళయం వస్తుంది. చిన్న చిన్న ప్రళయాలు వలె ఎప్పుడో ఒకప్పుడు మహాప్రళయం వస్తుందని మనకి శాస్త్రాల్లో చెప్పబడింది, ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది. అలాగే శాస్త్రజ్ఞులు కూడా బ్లాక్ హోల్, బిగ్ బ్యాంగ్, కృష్ణ బిలము, కృష్ణ వివరము, అదేవిధంగా మహా విస్ఫోటనము, ఈ సిద్ధాంతాల ద్వారా సైంటిస్టులు కూడా చెప్పింది అదే. ఇదంతా ఎక్కడికి పోతుంది? అది పూజ్య కాకాజీ గారు కూడా ఈ యొక్క విధానంతో మనకు చక్కగా మనం కన్విన్స్ అయ్యేలాగా, అర్థం అయ్యేలాగా వారి యొక్క గ్రంథాల్లో, వారి ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది. ఈ ప్రళయం వచ్చినప్పుడు మరి అంతా కూడా ఒక దావానలం, ఒక అగ్ని పర్వతాలు, ఒక భూకంపాలు, వరదలు, ఉప్పెనలు, సునామీలు ఇవన్నీ వచ్చేసి ఇదంతా కూడా ఏమైపోతుంది? పృథ్వీతత్వంలో ఉన్నటువంటి కనిపించేటువంటి జడతత్వం అంతా కూడా కరిగిపోతుంది. వేడి దాంట్లోంచి, భూమిలోంచి వేడి పుట్టుకొస్తుంది. అగ్నిపర్వతాలు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పృథ్వీలోనే అగ్ని ఉంది, ఈ పృథ్వీలోనే నీరుంది, సముద్రం అంతా ఉంది చుట్టూ. సో ఇదంతా కూడా ఒక జలమయం. ఆ వేడికి మొత్తం అంతా ప్రళయం, జలమయం ప్రళయం ఏదో వచ్చేస్తుంది. మరి ఈ జీవులన్నీ ఏమైపోతాయి? అప్పుడు ఈ జడ శరీరాలు, స్థూల శరీరాలన్నీ ఏమైపోతాయి? లేవే. మరి పరమాత్మ లేడా? పరమాత్మ ఉన్నాడు. ఎక్కడున్నాడు? అంతటా నిండి ఉన్నాడు. కానీ ఈ జీవుడి యొక్క శరీరాలు, ఈ స్థూల శరీరాలు, ఈ జడమైనటువంటి మనం అనుభవించేటువంటి ఇంద్రియాలతోటి అనుభవించేటువంటి ఈ సృష్టి లేకుండా పోతుంది. కానీ నేను ఆ స్ఫురణ మాత్రం పోదు. అహం నేను అనేటువంటి ఆలోచనలు ఆ జీవుడికి కూడా ఉంటాయి. కారణం, మనం ఈ శరీరము ఎప్పుడప్పుడు వదిలేసిదే. ఈ జీవుడు మాత్రము తర్వాత కూడా ఉంటాడు. పరిణతి చెందే వరకు, పరిపక్వత చెందే వరకు, ముక్తస్థితికి చెందే వరకు సూక్ష్మ రూపంలోనే ఉంటాడు. మరి ఆ విధంగా జీవులందరూ అలాగే ఉన్నారే. ఎక్కడున్నారు? సూక్ష్మాది సూక్ష్మ రూపంలో, ఆత్మ రూపంలో, జీవాత్మ అనేటువంటి రూపంలో. అయితే పరమాత్మ అనేటువంటి స్థితికి పూర్తిగా చేరనటువంటి స్థితిలో మరలా జన్మ తీసుకోవాల్సిందే, శరీరం ధరించాల్సిందే.
అందుచేత ఈ ప్రళయం వచ్చినప్పుడు కొంతకాలం పాటు ఈ జీవులన్నీ కూడా సూక్ష్మాది సూక్ష్మంలో ఎక్కడో లేవు, ఈ ఆకాశంలో ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి. వాటి యొక్క స్థితిని బట్టి లోకాలన్నీ సప్తలోకాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ఉన్నటువంటి జీవులు మళ్ళీ ఎప్పటికీ జన్మం తీసుకుంటాయి. అదే మనకు ఒక పగలు, బ్రహ్మకు ఒక పగలు, ఒక రాత్రి, ఇలాంటివన్నీ చెప్పబడ్డాయి. ఆ రాత్రి అంటేనే ప్రళయము. మళ్ళీ సృష్టి జరగాలి, ఉదయం వెలుగులు వెలగాలి, సూర్యచంద్రులు, సూర్యుడు, అనేకమైనటువంటి కోటి సూర్యులు ఈ విశ్వంలో ఉదయించాలి, మరి ఆ సృష్టి ఏర్పడాలి. అయితే ఈ లోపల ఇవన్నీ స్థూలం అంతా కూడా, ఈ కనిపించే జడమంతా కూడా ఏమైపోతుందో అలా అదృశ్యమైపోతుంది. సైన్స్ ప్రకారం ఒత్తిడి అలా వెళ్ళిపోతుంది, ఎక్కడో కృష్ణ బిలాల్లోకి కనిపించకుండా పోతుంది, సూక్ష్మమైపోతుంది. సో ఆ విధమైన స్థితిలో ఈ జీవులన్నీ కూడా నేను నేను అని అనుకుంటున్నాయి. అందులో ఉన్నత జీవులు, గురువులు లాంటి వారు ఒకరికొకరు కాంటాక్ట్ చేసేటువంటి విశ్వాత్మ స్థితిలో ఉంటారు. విశ్వాత్మ నుంచి పరమాత్మ, పరబ్రహ్మ స్థితికి చేరడం అనేటువంటిది ముక్త స్థితి. ఈ విశ్వాత్మ అంటే మనలో ఒకరికొకరు టెలివ్యూయింగ్, దూర శ్రవణము, దూర దర్శనము, దూర ఘ్రాణము అంటే వాసన చూడడం, దూర స్పర్శ, దూర రసాస్వాదనము, ఇవన్నీ కూడా అనుభూతులు ఉంటాయని చెప్పేసి మనకి యోగ సూత్రాల్లో చెప్పబడింది. అయితే జీవుల యొక్క వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కర్మల వల్ల, కర్మ ఫలితాల వల్ల, కర్మ వాసనల వల్ల ఒక్కొక్క స్థితిలో అందరూ ఉంటుంటారు. సో ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో కొంతకాలం అయిన తర్వాత మరలా ఆ కృష్ణ బిలము అలా ఒత్తిడి అధికమై సైన్స్ ప్రకారమే, శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారమే మహావిస్ఫోటనం జరుగుతుంది. మనకు ఒక బెలూన్లో గాలి నింపుతూ పోయినట్లయితే ఆ బెలూన్ పేలిపోతుంది. అదేవిధంగా ఈ ఒత్తిడి అధికమైనటువంటి కృష్ణ బిలాలన్నీ కూడా బాగా కొంతకాలం అయ్యేసరికి మళ్ళీ ఒక్కసారిగా విస్ఫోటనం జరుగుతుంది. విస్ఫోటనం జరిగి ఏమవుతుంది, అదంతా కూడా అనేకమైనటువంటి లక్షల ఉష్ణోగ్రత డిగ్రీలతోటి ఆ ఉష్ణోగ్రత సర్వవ్యాప్తమైపోయి అలా కొంతకాలానికి పరిణామం జరిగి ఈ సృష్టిలో మూల ప్రకృతి అనేటువంటి స్థితి నుంచి తన్మాత్రలు, పంచభూతాల యొక్క పూర్వస్థితి, ఆ గుణాలు సృష్టిలో, ప్రకృతిలో ఆ శబ్ద స్పరిశ రూపరస గంధాలు అనేటువంటి గుణాలు క్రియేట్ అవుతున్నాయి. అవి ఏ విధంగా క్రియేట్ అవుతున్నాయి. అయితే దాని గురించినటువంటిది కాకుండా మనకు ఈ సృష్టి ఎలా ఏర్పడుతుంది, మనం ఎలా ఏర్పడ్డాం, మళ్ళీ అలా క్రియేట్ అవుతుంది. ఇదంతా కూడా ఆత్మతత్వమే. పరమాత్మ యొక్క ఆ మహాశక్తి వల్ల ఈ మాయ కలిసి మనకు అర్థం కానిది కాబట్టి మాయ అని చెప్పుకుంటున్నాము. అలా జరుగుతోంది. అందులో ఈ జీవుడు, అందరి జీవులు, ప్రాణికోటి అంత భాగమే, కానీ సూక్ష్మస్థితిలో ఉన్నాం మనం. నేను అని అనుకుంటున్నటువంటి స్థితి అక్కడ ఉంటుందని చెప్పారు. సో ఆ మరలా ఒక సృష్టి ఏర్పడడానికి మూల కారణము శబ్ద స్పర్శ రూప రసగంధాలు, త్రిగుణాలు, ఆ యొక్క మాయాశక్తి మూల ప్రకృతి నుంచి అవన్నీ కూడా జరిగి మనం కూడా అందులో సూక్ష్మస్థితిలో ఉంటూ ఎక్కడ ఉన్నాము నేను అని అనుకుంటున్నాము. ఆ గుణాల వల్ల ఫస్ట్ ఆకాశం నుంచి పరిణామం చెంది, సైన్స్ ప్రకారమే ఇదంతా కూడా పరిణామం చెంది వాయుతత్వము, తర్వాత తేజస్తత్వము, తర్వాత ఆపతత్వం అంటే జలతత్వము, తర్వాత పృథ్వీతత్వము, ఒక్కొక్కటే ఇలా ఏర్పడుతూ సృష్టి ఏర్పడిందని చెప్తారు. అదేవిధంగా సూర్యుడు తేజస్తత్వంతో కూడినటువంటి అక్కడక్కడ అలాంటి గోళాలు, అవి వాటి యొక్క క్రమమైనటువంటి ఒక గమనంతో, అలాగే పృథ్వీ, అనేకమైనటువంటి గ్రహాలు ఆ పరిస్థితులను బట్టి ఒక్కొక్కటి మనకి అర్థం కానంత రీతిలో ఆ పరమాత్మ యొక్క సృష్టి మొత్తం పరమాత్మయే అంతటా నిండి ఉన్నాడు, సర్వం నిండి ఉన్నాడు. అవన్నీ ఏర్పడుతూ వచ్చాయి. ఆ ఏర్పడుతూ వచ్చినప్పుడు మధ్యలో ఒక స్థితిలో పరబ్రహ్మగారు అని చెప్పేసి, మహర్షులు అని చెప్పేసి, బ్రహ్మ మానస పుత్రులు అని చెప్పేసి, ఆ తర్వాత మానవ సృష్టి ఇవన్నీ కూడా జరిగాయని చెప్తారు. మనకి ఈ భూగోళము 120 కోట్లు లేదంటే కొన్ని అలా ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్పారు. సూర్యుడు కూడా అంతకంటే ముందు ఏర్పడ్డాడు. అదేవిధంగా ఈ సృష్టి కూడా ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడింది. మనుషులు కూడా ఎప్పటి నుంచో అనాదిగా ఉంటూనే ఉన్నారు.
అయితే ప్రళయం అనేటువంటిది ఒకే గ్రహంలో వస్తుందా, అన్ని గ్రహాలను ఒకేసారి వస్తుందా అనేటువంటిది మన దృష్టికి అందనిది. మొత్తం మీద ఒక భూ ప్రపంచానికి చిన్న చిన్న ప్రళయాలలా కలిపి ఒక పెద్ద ప్రళయం వచ్చిందని అనుకుందాం. ఈ సృష్టి అంతా ఏమైపోయింది? వీరందరూ కూడా సూక్ష్మ శరీరాలతో ఉన్నారు. వేరే చోట, వేరే గ్రహాల్లో అనువైన చోట కొన్ని జీవులు కూడా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. సో నేను అనేటువంటిది అక్కడ ఉన్నాను, నాలోనే మరి పరమాత్మ ఉన్నాడు. ఆ భూమధ్యంలో మనం ఏకాగ్రత కోసం మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాము. ఈ భూమధ్యంలోంచి మన శరీరం అంతా ఉన్నాడు అనుకున్నాము, అందరిలోనూ ఉన్నాడు అనుకుంటున్నాము, ప్రాణికోటి అంతటా ఉన్నాడు అనుకుంటున్నాము, సర్వ సృష్టిలోనూ ఉన్నాడు అనుకుంటున్నాము. అయితే ఆ నేను అనేటువంటి స్ఫురణతోటి ప్రళయం వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నాము. ఆ ఉన్నదాన్ని మళ్ళీ ఆ ముక్త స్థితికి చేరలేదు కాబట్టి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మనం కూడా అనువైనటువంటి ఒక ప్రాంతంలో, ఒక దేశంలో, ఒక కాలంలో ఒకరికి తల్లిదండ్రులుగా ఎంచుకుని అక్కడ మనం కర్మానుభవం పొందడానికి మరలా మనం జన్మిస్తున్నాము. అయితే మనలో ఈ నేను అనేటువంటి అహం 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 ఇదమహం, ఈ అహంలోనే ఆ అహం ఉంది, మహదిదం, ఆ మహత్ ఉంది, ఆ పరబ్రహ్మ స్థితి ఉంది. సో ఆ విధంగా మనం ఈ భూమధ్యంలోంచి సర్వంత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆకారము లేదు, ఆకారము ఉంది. ఈ సృష్టి అంతటా ఆయన ఆకారమే, ఆయన రూపమే, విరాట్ స్వరూపము. అలా అని సృష్టి లేనప్పుడు కూడా మరి మనం ఇప్పుడు చెప్పుకున్నప్పుడు నేను ఉన్నాను. సో ఆ విధంగా తర్వాత స్థితిల్లో మళ్ళీ పరిణామం చెందుతూ మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తూ ఆ సాధకుడై నేనున్నాను ఇక్కడ. ఈ జడ శరీరాన్ని ధరించాను. ఈ శరీరాన్ని మనం సాధన కోసం మాత్రమే ఉపయోగించాలి. ఆధ్యాత్మిక మార్గంలో, యోగ స్థితిలో, జ్ఞాన స్థితిలో ముందుకు వెళ్ళాలి. ఆ యొక్క సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి నేను ఎప్పుడైతే ఆ విధంగా ఒక విచారణ చేస్తానో, నేనే అటువంటి స్థితికి ఎదుగుతాను. అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి, అయమాత్మ బ్రహ్మము అని చెప్పేటువంటి స్థితికి చెప్పబడ్డాయి. జీవులందరూ కూడా, ప్రతి జీవి కూడా అటువంటి స్థితికి చేరవలసిందే. తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మళ్ళీ చేరవలసిందే. సో ఆ విధంగా నేను ఆ పరబ్రహ్మాన్ని. అయితే మరి సాధన చెయ్యందే ఎలా చేరుతాము? సో భూమధ్యంలో ఉన్నటువంటి ఏకాగ్రతని పెంచుకుంటూ మన దృష్టికోణాన్ని సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ స్థితి అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితికి, ఈ శరీర స్థితిని దాటి, దేహభావ స్థితిని దాటి అటువంటి స్థితిని మనం చేరుకుంటూ విచారణ ద్వారా, జ్ఞాన విచారణ ద్వారా చేరుకుంటూ ఉండడమే ఈ ధ్యానం యొక్క పద్ధతి. అయితే ఆ ఏకాగ్రత అనేటువంటిది ఒక ప్రారంభం కాబట్టి మనం అది లేనిదే ధారణ, ఆ ధారణ లేనిదే ఆ ధ్యాన స్థితి, నిరంతరమైనటువంటి ధ్యాన స్థితి ప్రాప్తించదు. ఈ ధారణ ప్రాప్తించాలంటే మనకి ధ్యానం చేసుకునేటప్పుడు వచ్చేటువంటి ఆలోచనలు తొలగించాలంటే ఈ రకమైనటువంటి పరమాత్మ విచారణ చేసుకుంటూ, విచారణ కూడా ఒక మంచి చక్కటి ధ్యానం అయిపోతుంది. ఆలోచనల మీద ధ్యానం ఏకాగ్రత పెట్టమని కూడా చెప్పబడింది. ఆలోచనల మీద ఏకాగ్రత పెట్టడం ఉద్దేశం, ఆ ఆలోచనల్లో మనకు ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలు మనం గమనించుకుంటూ పరబ్రహ్మతత్వం ఈ విధంగా వ్యాపించి ఉంది. ఈ జడ శరీరము, ఈ సృష్టి ఇదంతా కూడా ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు కూడా, నశించినప్పుడు కూడా నేను ఉన్నాను ఆ స్ఫురణ మనకి కలుగుతూనే ఉంటుంది. అందుచేత నేను ఆ స్థితిలో ఉన్నాను అనేటువంటి ఈ విచారణ పెంచుకుంటూ ఉన్నప్పుడు మనకి మెల్లిగా ఈ బాహ్య స్మృతి కలగకుండా ఎక్కడో మనం వ్యవహరిస్తూ ఉంటాము. మానసికంగా, బుద్ధిపరంగా వ్యవహరిస్తూ ఉండడమే ఒక ఏకాగ్రత నిదర్శనము. బయటంతా మర్చిపోయి మనం ఇలా కొంతసేపు ప్రాక్టీస్ని, మన అభ్యాసాన్ని పెంచుకుంటూ బయట వాటిలో ఎందు, నశించే వాటిలో ఎందు మనకి దృష్టి పెట్టకుండా, ఆ భావం లేకుండా కనీసం ధ్యాన సమయంలో అలా పెంచుకుంటూ పోయినట్లయితే మనం ఆ స్థితికి చేరడం అనేటువంటిది చక్కటి ఒక మార్గము. సో గురువులందరూ కూడా, జ్ఞానులందరూ కూడా, యోగులందరూ కూడా ఆ స్థితికి చేరినటువంటి యోగారూఢ స్థితి, పరబ్రహ్మ జ్ఞానము, ప్రజ్ఞానమే బ్రహ్మము. అటువంటి జ్ఞానావస్థలో ఇంకా ఈ దేహభావం లేదు, లోకభావం లేదు, ఏది లేదు. అంతా ఒకటే. సర్వం జగత్తు అంతా కూడా, జగత్తు శూన్యమైపోతుంది. మొత్తం అంతా కూడా సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి నిరాకారంలో సర్వవ్యాపితమై, సర్వాధారమై
ఆ సర్వాధారము అనేటువంటిది ఏదైతే ఉందో మూలము సహజ స్థితి, దాని నుంచే క్రియేట్ అవుతుంది. అదే సర్వత్రా వ్యాప్తి చేస్తుంది. అదే మనము అప్పుడు మూడు త్రిపుటి ధ్యాత, ధ్యానము, జ్ఞానము, ఈ మూడు ఏమీ లేవు. జ్ఞానాన్ని అనుభవించాలనేటువంటి సాధకుడు, జ్ఞేయము ఆ లక్ష్యము, జ్ఞానము ఆ లక్ష్యాన్ని మనం పొందడానికి తగినటువంటి ఒక మార్గము, ఒక జ్ఞానము, బుద్ధిపరమైనటువంటి జ్ఞానము, వివేకపరమైనటువంటి జ్ఞానము అన్నీ కలిసిపోతాయి. మొత్తం ధారణ, ధ్యాన, సమాధులన్నీ కూడా ఏకత్రమైపోతాయి. ఏకత్రమైపోయి త్రయం ఏకత్ర సంయమ, అటువంటి సంయమాన్ని మనం పెంచుకుంటూ, నిరోధ సంస్కారము అంటే పతంజలి యోగ సూత్రాల్లో నిరోధ సంస్కారము అంటే మొత్తం అన్ని సంస్కారాలు పోగొట్టుకుంటూ, అన్ని వాసనల్ని పోగొట్టుకుంటూ మనం ఆ పరబ్రహ్మ స్థితికి చేరగలమని చెప్పబడింది, కైవల్య స్థితికి చేరగలమని చెప్పబడింది. అంచేత మనం ఈ ధ్యానం చేసుకునేటప్పుడు నేను ఆ పరమాత్మనే అని అనుకుంటున్నప్పటికీ మరలా ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు మన వ్యవహారాల్లో ఉంటాము. నేను ఆ పరమాత్మనే అని బయట కూడా అనుకుంటూ ఉంటే అది అహంకారం అవుతుంది. ఆ అహంకారం లేకుండా ధ్యాన స్థితిలో మాత్రమే ఇటువంటి జ్ఞాన విచారణ, పరబ్రహ్మ జ్ఞాన విచారణ, పరమాత్మ యొక్క జ్ఞాన విచారణ, ఏ విధంగా పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది మనం విచారణ చేసుకుంటూ మనసులో చాలా ఆసక్తితోటి, దాని యందు జిజ్ఞాసతోటి, ఒక ముముక్షత్వం మీద ఆసక్తితోటి, ఒక ముముక్షువుగా మనం విచారణ పెంచుకుంటూ పోయినట్లయితే మన ధ్యానం ఒక స్థితికి చేరిన వాళ్ళం అవుతాం. అందుచేత నేను ఆ బ్రహ్మాన్ని, ఆ పరబ్రహ్మని, పరమాత్మని, నిరాకార సర్వవ్యాపితమైనటువంటి ఆ సూక్ష్మస్థితిలోనూ, ఆ విరాట్ స్వరూపంలోనూ ఉన్నటువంటి పరమాత్మ స్థితి, ఆ పరమాత్మయే సూక్ష్మాతి సూక్ష్మంగా బిందు రూపంలో మన భూమధ్యంలో ఒక అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ బిందు రూపంలో కూడా ఉన్నాడు. లేదా మనం ఇష్ట దైవాన్ని ఏదైతే మనం దైవ కర్మ చేస్తూ ఉంటామో ఆ విధంగానూ ఉన్నాడు. ఒక రూపంలోనూ ఉన్నాడు, రూపం లేని స్థితిలో కూడా ఉన్నాడు, భూమధ్యంలో ఉన్నాడు. ఆ ఉన్నది మనం అనుభూతి పొందే వరకు కూడా ఆ ఉన్నాడు అని అనుకుంటున్నాము. కానీ రూపంలోంచి, ఆకారంలోంచి, సాకారంలోంచి గ్రాడ్యువల్గా, నెమ్మదిగా ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. ప్రళయం వచ్చినప్పటికీ ఉన్నాడు. అదే నేను దాన్ని, ఆ యొక్క బ్రహ్మాన్ని అవుదాము, నేనే ఆ తత్వాన్ని అనేటువంటి స్థితికి చేరగలమని మనకు చెప్పబడిన దాని విశ్వాసం ఉంచుతూ ఋషిమునులు, యోగులు, జ్ఞానులు చెప్పినటువంటిది మనం ఒక విశ్వాసాన్ని ఉంచుకుంటూ వారు అనుభవించినటువంటి ఆ స్థితిని, పరబ్రహ్మ స్థితిని మనం కూడా అనుభవిస్తాము. అందుచేత ఈ ధ్యానంలో ఆ సూక్ష్మ స్థితి నుంచి విరాట్ స్వరూపాన్ని వరకు ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మనం విచారణ చేస్తే మనం ధ్యానంలో ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనే ఆ యొక్క పరబ్రహ్మాన్ని, నేనే పరబ్రహ్మాన్ని, ఈ విధంగా ఒక్కొక్క స్థితి నుంచి ఏ విధంగా పరబ్రహ్మ స్థితికి మన విచారణ కొనసాగుతుంది. మన జీవుడు ఆ విధంగా ఉన్నాడు. మనం ఆ ఎదగడానికి తగినటువంటి విచారణని ఈ విధంగా చేసుకుందాము. నేనే సూక్ష్మస్థితిలో నేనే ఈ శరీరము, ఈ సృష్టి, ఈ బయట ఉన్నటువంటి చరాచర సృష్టి అంతా కూడా ఉన్నా లేకపోయినా నేను అని అనిపిస్తుంది. ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ కూడా ఏదో స్థితిలోకి పోతున్నాయి, సూక్ష్మ స్థితిలోకి. నేనున్నాను. ఆ స్థితిలో కూడా నేనున్నాను. సూక్ష్మాది సూక్ష్మై అంతటా వ్యాపించి ఉన్నాను. స్ఫురణ కలుగుతోంది, నేను అనేటువంటి స్ఫురణ. ఆ స్ఫురణ దాన్నే ఒక జ్ఞానస్థితి, ప్రజ్ఞాన స్థితి, ఉత్కృష్టమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ఉన్నాను. రూపము ఉంది, నాకు రూపం కూడా లేదు. ఈ సృష్టి అంతా కూడా నేనే వ్యాప్తి చెందుతున్నాను. పలు విధాలుగా, పలు రూపాల్లో, పలు విభూతులుగా ఉన్నాను. అంతటా ఉన్నాను. మరలా సామాన్య స్థితికి చేరుతున్నాం. ఈ దృష్టికోణం నుంచి, విశాలమైనటువంటి తత్వదృష్టిలోంచి శరీర భావానికి వస్తున్నాం. భూమధ్యంలోకి వచ్చాం. భూమధ్యంలో మన యొక్క పరమాత్మ మరలా విరాజమానుడై
ఉన్నాడు. నేను ఆ పరమాత్మ వేరు అనే దృష్టికి వస్తున్నాము, సామాన్య దృష్టికి వస్తున్నాము. ఆ పరమాత్మనే మనసులో భావిస్తున్నాము. నెమ్మదిగా మన శరీర భావన కలుగుతోంది, పరిసరాల యందు భావన కలుగుతోంది. జాగృత స్థితికి వస్తున్నాము, జాగృత స్థితికి వస్తున్నాము. ధ్యాన స్థితి, లోతైనటువంటి సూక్ష్మమైనటువంటి ఆ అవస్థ నుండి జాగృత స్థితికి వస్తున్నాము. ఇప్పటివరకు మనం అంతా కూడా చక్కటి ఏకాగ్రతతోటి ఉన్నాము. కళ్ళు తెరుస్తున్నాము, చక్కటి నార్మల్ స్థితికి వచ్చి ఆ జ్ఞాపకంతో ఈ విచారణ యొక్క జ్ఞాపకాన్ని నేను ఉంచుకోవాలి. మరలా ధ్యానం చేసేటప్పుడు ఇటువంటి విచారణతో ధ్యానం చేసినప్పుడు ఆ ఏకాగ్రత మరింతగా మనకి వృద్ధి పొందుతుంది. సాధన దృష్టి ఏర్పడుతుంది, తత్వదృష్టి ఏర్పడుతుంది. సో సాకార రూప పరమాత్మ మన భూమధ్యంలో ఉన్నాడు, మన ఇష్టదైవంగా మనకు ఉన్నాడు, లేదా ఓంకార రూపంలో ఉన్నాడు, జ్యోతి స్వరూపంలో ఉన్నాను, ఒక బిందు పరమాత్మగా ఉన్నాడు. ఇటువంటి దృష్టితోటి ఒక ఏకాగ్రతను ప్రారంభించి విశాలమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వాత్మగా పరమాత్మగా ఉన్నటువంటి ఆ విరాట్ స్వరూపము అంటే అంతటా కూడా నిండి ఉన్నటువంటిది నేనే అనేటువంటి భావన మనం పెంచుకుంటూ నేను ఈ విధంగా ఉన్నాను, జాగృత స్థితికి వచ్చాను, సాధారణ దృష్టికి వచ్చాను, కళ్ళు తెరుస్తున్నాను, అంతా శరీరభావం ఏర్పడింది. అంతటా కూడా ఏదో అనుభూతి, ఈ విచారంలోనే ఒక అనుభూతి ఉంది. అటువంటి స్థితికి చేరితే ఇంకెంత అనుభూతి, సచ్చిదానంద స్వరూపం అవుతాం మనం. ఈ నేనే ఆ నేను అవుతాము. ఈ స్థితి నుంచి ఆ స్థితికి పొందేవాడిని నేనే. ఈ నేను జీవుడు అనేటువంటిది భావన పోతుంది. అప్పుడు అంతటా కూడా తానే ఆ పరమానందంలో బ్రహ్మానందంలో మునిగి ఉంటాడు జీవుడు. అయితే జీవస్థితి కూడా ఉండదు, జీవభావం కూడా ఉండదు. హరి ఓం తత్సతు. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.